దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినము మే 9వ తేదీ. లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 11వ వచనము. యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచును. హల్లెలూయా. యేసు ప్రభువారు మొదటిగా చేసిన సూచక్రియ ఏమిటి అనగా, కానా విందులో వివాహములో నీటిని ద్రాక్షరసంగా మార్చటం. తన యొక్క మహిమను, తన అద్భుతాన్ని బయలుపరుచుకున్నాడు. దేవుని యొక్క మహిమ అనగా దేవుని యొక్క అద్భుతము మనం చూడాలి అంటే, ఇక్కడ నీరు ద్రాక్షరసంగా మారటానికి కారణం, మనము బ్యాక్గ్రౌండ్ అనగా ఇది జరగక ముందున్న సంఘటనలు మనం గమనించినట్లయితే, మొదటిగా యేసు ప్రభువారిని, యేసు ప్రభువారి శిష్యులను, యేసు తల్లి గారిని ఆ యొక్క వివాహము జరుపుకుంటున్న వారు ఆహ్వానించారు, విందుకు పిలిచారు. బాగా గమనించండి. అంటే ముందుగా మనం దేవుని ఆహ్వానించాలి. 2, అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ప్రభువుకు చెప్పే ఒకే ఒక వ్యక్తి యేసు తల్లి. బాగా గమనించండి. ఎందుకంటే తను తెలుసు యేసు ప్రభువారు చేయగలడని. అనగా విశ్వాసం కలిగిన ఒక్క వ్యక్తి ఉన్నా గాని అద్భుతం చేస్తాడు. ఎలాగూ అంటే, ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పగా, అంటే మొదటిగా పిలువబడ్డాడు. తర్వాత చెప్పే పర్సన్ ఒకరున్నారు. ఎవరంటే ఆమె తల్లి. చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు ఆమె సిగ్గుపడలేదు, బాధపడలేదు. పరిచారకులు చూస్తే అంటుంది, ఆయన చెప్పింది చెయ్యండి. అవునండి. అంటే మొదటిగా పిలువబడ్డాడు, తర్వాత చెప్పాడు, చెప్పిన తర్వాత చెయ్యాలి. యేసు ప్రభువారు అక్కడున్న 6 రాతి బాణలను నీళ్లతో నింపండి. బాగా గమనించండి. మానవ జీవితంలో 6 అనేది మానవ యొక్క సంఖ్య. మానవ జీవితంలో అద్భుతం జరగాలి అంటే వాక్యముతో, బాగా గమనించండి, 6 రాతి బాణలకు అంచులు మటుకు నింపారు వాళ్ళు. నింపిన తర్వాత ఇప్పుడు ముంచుకొని వెళ్ళండి అని చెప్పారు. విధేయత, విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, ఆహ్వానించబడాలి, చెప్పాలి. ఇన్ని చేసిన తర్వాతనే దేవుడు అద్భుతం చేశాడు. చాలా మంది రాగానే నాకు ప్రభా చేయడం అద్భుతం అంటారు. అలా చేయడండి. గుర్తుపెట్టుకోండి, మనము అడగాలి. హల్లెలూయా. అద్భుతానికి మనం అడగాలి, చెప్పినట్టు చెయ్యాలి. అప్పుడే తన మహిమను చూస్తాం. ఎందుకు ఈ దినాల్లో దేవుని యొక్క మహిమను మనం చూడలేకపోతున్నాము అంటే, రోమీయులకు రాసిన పత్రిక 3:23 అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాం. అవును, మహిమ చూడాలి అంటే నమ్మాలి. యోహాను సువార్త 11:40 మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదరు. చనిపోయిన 4 రోజులైనా సరే లాజరు లేస్తాడని నమ్మండి. నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తాం. ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే 16వ వచనము, యేసు ప్రభువారు కపెర్నహూములో సమాజ మందిరంలోనికి, దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు వారు చేస్తున్న పని వ్యాపారాలు చేస్తున్నారు. 16వ వచనం, నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకూడని చెప్పాను. అంటే ఈ దేహాన్ని వ్యాపారం చేయటానికి కాదు, దేవాలయం బలులు అర్పించటానికి, పాప క్షమాపణ నిమిత్తం. అయితే వీళ్ళు వ్యాపారము చేస్తున్నారు. ఈ దేహముతో, 1 కొరింథీ 3:16, ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. అనగా అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. అవునండి. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఎందుకు పెరిగింది అంటే, 2వ రాజుల గ్రంథం 18:3-4 25 సంవత్సరాల వయసులోనికి వచ్చినప్పుడు, రాజు వచ్చినప్పుడు ఏదో తన కోరికలు తీర్చుకోవటం కంటే కూడా మొదటిగా మందిరాన్ని బాగు చేశాడు, ఉన్నత స్థలాలను పడగొట్టించాడు, విగ్రహారాధన తొలగించాడు. మోషే గారు ఇత్తడి సర్పాన్ని పెట్టుకొని దేవతగా, నెహుష్టాను అనే దేవతగా పెట్టుకొని ఆరాధిస్తుంటే ఆ నెహుష్టాను ముక్కలుగా చేసి పడేది. అవునండి, విగ్రహారాధనని తొలగించాడు.
మందిరములో విగ్రహాలు ఉండకూడదు. మందిరములో మహిమ ఉండాలి, ఆరాధన ఉండాలి, పాటలు ఉండాలి. అలాగా ఏర్పాటు చేశాడు మరి హిజ్కియా గారు. అందుకే ఆయనకు ఆయుషు పెరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ దేహం అనే దేవాలయాన్ని, ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు గనుక మనము పరిశుద్ధంగా ఉంచుకుందాం. అలాగనే చివరిగా 5వ వచనము, మరి అందరికీ తెలిసిన వచనమే. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, మరి ఆయన మీతో చెప్పినది చేయడను. ప్రభు ఎలా చెప్తూ ఉంటాడు? కొంతమందికి కళల ద్వారా చెప్తూ ఉంటాడు. బాగా వినండి. కొంతమందికి వాక్యం ద్వారా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి. ఇర్మియాతో అంటాడు, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళుము, నేను నీతో మాట్లాడతానంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మట్టి ముద్ద మరి పాత్రను చేస్తున్నప్పుడు, ఒక చిన్న కొండను చేస్తున్నాడు, అది విడిపోయింది. అయితే దానికి అంటే కూడా విడిపోయిన దానికంటే అది విడిపోయిందని దాన్ని పట్టుకొని మళ్ళీ తనకిష్టమైన పాత్రను చేసుకున్నాడు. ఇలాగనే ఇజ్రాయేల్ ప్రజలు, మన్ను లాంటి ప్రజలు, బంకమట్టి లాంటి మనుషులను నాకిష్టమైన పాత్రగా చేసుకుంటాను అని ఆయన చేతిలో మనం ఉంటే, మరి ఆయన రూపించినట్టుగా మనం ఉండగలం. గుర్తుపెట్టుకోండి, మరి ఆయన చెప్పినట్టు మనం చేయాలి. నయమాను కూడా మొదటిగా మరి 7 సార్లు స్నానం చేయాలి యొర్దాను నదిలంటే కోప్పడ్డాడు. చాలా మంది కోప్పడుతున్నారు. దైవ సేవకులు కానీ ఎవరైనా ఏదైనా చెప్తే కోప్పడుతున్నారు. అలా కోప్పడకుండా చెప్పినట్టు చేస్తే అద్భుతం జరిగింది. నయమాను గారు మొదటిగా చేయలేదు, కానీ తర్వాత 14వ వచనములో మనం గమనించినట్లయితే దైవజనుడు చెప్పినట్టుగా వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు స్నానం చేసి వెంటనే స్వస్థత పొందుకున్నాడు. అవును, ప్రభు చెప్పినట్టు చేస్తే మనకు అద్భుతాలు జరుగుతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. మరి ఈ దినం నువ్వు తండ్రి నీ మహిమను బయలుపరుచుకుంటావని, ఏక తండ్రి దేహము అనేక యాలని పరిశుద్ధంగా ఉంచుకోవాలని నాయనా, మరి మీరు చెప్పినట్టు మేము చేయాలని మీరు మాతో మాట్లాడారు. మేము అలాగ చేయనట్లుగా నీ కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని, ఘనత తెచ్చుకొని అయ్యా, ఈ దినం ప్రతి బిడ్డను మీ నామమున దీవించండి. అయ్యా, వారు ఎంత ఆశతో వింటున్నారు, ఆ వాక్యం వాళ్ళు ఫలింపు దాయిచ్చి మహిమను తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.